అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ కొండా రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను. ఏప్రిల్ 9, 2003వ సంవత్సరం అనగానే అందరికీ గుర్తొచ్చేది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం పాదయాత్ర. ఆ పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకోవడమే కాదు, పాదయాత్రే ప్రజా ఉద్యమంగా మారి ప్రజా తీర్పుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ముఖ చిత్రాన్నే మార్చేసింది. అటువంటి గొప్ప పాదయాత్ర జరిగి 23 ఏళ్ళు, ప్రారంభం 23 ఏళ్ళు అయ్యింది. ఆ సందర్భంగా ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏదైతే అచ్చెన్నాయుడు గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణానికి సంబంధించి బొత్స సత్యబాబు గారు ఆయనకి ఏదో చెవిలో చెప్పారని ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడడం అనేటువంటిది చాలా బాధ కలిగించింది బొత్స సత్యనారాయణ గారికి. జనరల్గా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన ఆకారంలో కానీ, ఆయన మాట తీరులో కానీ, ఆయన రాజకీయం చేసే పద్ధతిలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన పెద్ద ఆయనగా పిలుచుకుంటారు అందరూ కూడా. అటువంటి పెద్ద ఆయన భావోద్వేగానికి లోనైనటువంటి సందర్భం చాలా అరుదుగా ఉంటాయి, ఒకటో రెండో కూడా బహుశా. అయితే మాట కటువుగా ఉన్న మనసు మృదువుగా ఉంటుంది ఆయనది, అది అందరికీ తెలుసు దగ్గరగా చూసే మాలాంటి వ్యక్తులకి. నేను కూడా బొత్స సత్యనారాయణ గారితో ఎన్ఎస్యుఐ నుంచి కూడా ఆయన నాయకత్వంలో ఇక్కడ ఈ ప్రాంతం వరకు మేమంతా ఆయనతో కలిసి పనిచేసాం. అయితే నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు రాజకీయాలు చేయండి, విమర్శలు చేయండి, ప్రతి విమర్శలు చేయండి, సద్విమర్శలు చేయండి, సలహాలు సూచనలు లేదా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి, సంక్షేమం మీద దృష్టి ఇవి పెట్టాలి. అంతే తప్ప ఒక నాయకుడిని ఉద్దేశిస్తూ ఆయన వ్యక్తిత్వ హననం చేసే విధంగా పచ్చి అబద్ధాలను కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది రాజకీయాలు చేసే పద్ధతి కాదు. రాజకీయం అంటే హుందాతనంగా ఉండాలి, రాజకీయం అంటే గౌరవప్రదంగా ఉండాలి. ఓ పార్టీ అధికారంలోకి ఇప్పుడు రావచ్చు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోవచ్చు, 5 ఏళ్ళ తర్వాత ప్రతిపక్షంలో ఉండొచ్చు, అది పెద్ద విషయం కాదు, అది సమస్య కాదు. ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప రాజకీయాలు అనేటువంటివి ఎన్నికలప్పుడే చూడాలి తప్పితే ఎల్లవేళ్ళ మీరు బతికి బట్టగట్టడానికి ఊరికినే బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకుడి మీద గొడ్డ కాల్చి మేదేసేటటువంటి కార్యక్రమం చేయాల్సినంత అవసరం మీకు ఏమొచ్చిందని చెప్పి నేను అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నా. అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారు మీకు ఏదో చెవిలో చెప్పారు అని చెప్పి మీరు చెప్పిన మాటకు సాక్ష్యం చెప్పడానికి బొత్స సత్యబాబు గారు కాక మరో వ్యక్తి లేనే లేరు. కానీ మీకు నిజంగా అంత దమ్ముంటే అచ్చెన్నాయుడు గారు, మీ కట్అవుట్కు తగినంత దమ్ము మీ గుండెల్లో ఉంటే, మీకు సత్తా చేవ ఉంటే, అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన బ్రతికున్నప్పుడే తన అల్లుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా మోసం చేశాడు, ఎలా వంచాడు, ఎంత దుర్మార్గం చేశాడు అన్నటువంటి విషయాలు నందమూరి తారక రామారావు గారే స్వయంగా చెప్పారు చంద్రబాబు గురించి. మీకు దమ్ముంటే ఊటక్కించండి, అయ్యే మాటలు మీరు చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు అంత నీచుడు మరో లేడని ఎన్టీ రామారావు గారు మాట్లాడారు. అవన్నీ మీరు చెప్పచ్చు, అవన్నీ మీకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పడానికి మీకు నోరు రాదు, సత్తా లేదు, చేవ లేదు, దమ్ము లేదు. కానీ ఊరికే దద్దమ్మలాగా వచ్చి బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, తప్పది. మనిషి అంత మనిషి ఈరోజు ఏ విధంగా భావోద్వేగానికి లోనయ్యారో మీకు తెలుసా? ప్రెస్ మీట్లోనే కాదు, ప్రెస్ మీట్ అనంతరం కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి సమయంలో ఆ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన్ని మరోసారి కలిచివేశాయి. అంటే ఒక మనిషి చనిపోయి దాదాపు 2009 ఆయన చనిపోతే 2026 సంవత్సరంలో కూడా ఆ మనిషి మరణ సమయంలో జరిగినటువంటి సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడుతున్నారు, భావోద్వేగానికి లోనవుతున్నారంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం ఏంటి, ఆ కుటుంబంతో బొత్స సత్యనారాయణ గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అచ్చెన్నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ ఒకటే కోరుతున్నా, మీ చౌకబార రాజకీయాల కోసం నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టానురీతిలో మాట్లాడితే అది మీ వినాశకాలే విపరీత బుద్ధి అన్న సామెతకు అర్థం పట్టే విధంగా ఉంటది. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారి కన్నీట్లు ఈరోజు ఏదైతే ఆయన కళ్ళ నుంచి వచ్చాయో ఆ కన్నీటి మంటల్లో తెలుగుదేశం పార్టీ దహించుకుపోతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నమస్కారం.